మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంది డే బై డే ఒకటింకలొకటి న్యూస్ వింటే ఉన్నాం మనం. మొన్నేమో యూట్యూబర్ కోమలి చనిపోయింది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏదో సంథింగ్ జరిగి సూసైడ్ చేసుకుందామె. నెక్స్ట్ వైష్ణవి వైష్ణవి చనిపోయింది. సొంత హస్బెండ్ ఎలా చంపిండు? కడుపులో ఆయన బిడ్డుంది. 5 months ప్రెగ్నెంట్. రిపోర్ట్లు వచ్చింది 20 times కత్తితో పొడిచిండు ఆయనకి ఎలా పొడవాలనిపించింది? అసలు నాకేం అర్థం అవ్వట్లేదు న్యూస్ వింటే. అసలు ఈ ప్రపంచం ఎటు పోతుంది ఏంది అని. మళ్ళీ ఇంకొకటి 9 months ఒక ఆమె ఉంటే వాళ్ళ హస్బెండ్ చంపేసిండు. ఆమె 9 months కడుపుతోంది. ఎలా చంపాలనిపించింది ఇది కూడా? అసలు వాళ్ళకి భయం అవ్వదా? ఈ ఏమంటారు చికెన్ మటన్ కోసినట్టే కోసేస్తున్నారు. అసలు వాళ్ళు భయం కూడా లేదు. నేను వీళ్ళని చంపినాక నన్ను జైల్లో వేస్తారు, ఏం చేస్తారు, ఏంది లేదు. అసలు మన దేశంలో న్యాయం జరిగితే ఇలాంటివి ఏం జరగవు అనుకుంటా. ఇది కాకుండా మళ్ళీ ఇంకొకటి జరిగింది. హస్బెండ్ వైఫ్ని ఇంకా వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని చంపేసిండు. ఇంకొకటేమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పెళ్ళయింది, ఆయన ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంచుకొని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని చంపేసిండు. సగం పార్ట్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసిండు, సగం పార్ట్ ఏమో బయట పడేసిండు. అసలు వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిది అసలు? వామ్మో, మనం చిన్నది ఏమన్నా చంపాలంటేనే మనం భయపడతాము. వామ్మో, అదొక జీవి, దాన్ని ఎలా చంపాలి అని. అసలు వాళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడిది? కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, అది కూడా. నాయనో. సరే, ఇదంటే ఇప్పుడు వైష్ణవిది ఇంకొకటి కేసు. ఆమె 9 months ప్రెగ్నెంట్, ఆమెను చంపిండు. వాళ్ళ పిల్లలే కదా, చంపడం ఎందుకు? నీకు నచ్చకపోతే నాకు ఇష్టం లేదు, నువ్వు నీ లైఫ్ చూసుకో, నేను నా లైఫ్ చూసుకుంటా అని చెప్పొచ్చు కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. మీరు చంపడం ఎక్కడిది? మీకు ఆ హక్కు ఎవరిచ్చిర్రు చంపాలని? ప్లీజ్ అలా చంపకండి. అసలు ఇక్కడ కూడా ఇలాంటివి ఏమన్నా చట్టాలు రావాలి. ఏమంటారు, చంపంగానే ఎమ్మటే ఇక వాళ్ళని చంపేయాలి ఆన్ ది స్పాట్. ఇలాంటివి ఏం జరగట్లేదని ఎమ్మటే 10-15 daysలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. దగ్గర 10-15 daysలోనే 6-7 న్యూస్ విన్నాం. ఇలాంటివి చాలా వింటున్నాం ఈ మధ్య. అయితే 2 daysకి ఒక న్యూస్ వస్తుంది. ఏంది అసలు ఈ దేశం ఎటు పోతుంది? ఏంది అసలు ఏం అర్థం కావట్లే. వేరే కంట్రీస్లో అయితే ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? జరగవు ఇలాంటివి. ఎందుకంటే ఆడ ఎమ్మటే చంపేస్తున్నారు, ఎన్కౌంటర్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఏం చేయట్లేరు. సరే, పోలీస్ వల్ల కాకపోతే బయట వదిలేస్తే వేరే వాళ్ళైనా చంపేస్తారు. ఇలాంటివి ఇక భయపడతారు నెక్స్ట్ టైం చేయాలంటే. వామ్మో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని చంపేస్తారు, మేము వాళ్ళ పిల్లల్ని ఏమన్నా చేస్తే. అసలు ఇటు ఏం జరుగుతుంది ఏంది? రోజు ఒక న్యూస్ వింటే మాత్రం చాలా భయం అవుతుంది. అమ్మో, పిల్లల్ని కనాలన్నా భయమే. ఒకవేళ పాప పుడితే ఆమెకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలన్నా ఇబ్బందే. మగ పోరగాడు పుట్టినా భయమే. రేపటి నాడు ఏ దారిలో పోతాడా ఏందా అని. మనం మంచి దారి చూపించినా చెప్పలేం. ఈ మధ్య అసలు ఎటు పోతుందో ఏందో. ప్లీజ్ అందరూ ఏమంటారు, ఇవన్నీ అందరూ యూట్యూబ్స్లో పెట్టుకొని ఏమంటారు, అందరికీ జస్టిస్ ఇప్పించేలాగా చూడాలి మనం అందరము. ఎందుకంటే ఒకటి పాపం వైష్ణవిది అయితే 13 అన్న తమ్ముళ్ళు, 13 members అన్న తమ్ముళ్ళు, ఒకతే చెల్లి, గారాల చెల్లి. ఆమె చనిపోతే పాపం వాళ్ళ అమ్మ అయితే మెంటల్ అయిపోతుంది. రోడ్ వైపు అటు ఇటు తిరిగి నా కూతురు ఇటు నుంచి వస్తుంది అటు నుంచి వస్తుంది అని చూస్తుంది ఆమె వీడియోస్ అయితే నేను డైలీ చూసేది. ఆమె చనిపోయిందంటే నేనే షాక్లో ఉన్నా. ఆమె ఎలా చనిపోయింది, అదేంది, వాళ్ళ హస్బెండ్ అంత మంచి ఉండేటోడు ఏంది? అసలు నేను అనుకోలే వాళ్ళ హస్బెండ్ అసంటోడు ఉంటాడని. ఎంత మంచి ఉండేటోళ్ళు ఇద్దరు. ఆమె మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆ దొంగ సచ్చినోడు ఎలా చంపేసిండో ఏందో అసలు నాకు అర్థం కావట్లే.
వాళ్ళ అమ్మ మాట విని మళ్ళీ నువ్వు అప్పుడే ఏమంటారు, నేను మా అమ్మ మాటని వింటా, మా అన్నల మాటలు వింటా అని చెప్తే అయిపోతుండేగా. ఆమె ముందు ఒకటి నటించడం, నువ్వు లోపల ఒకటి పెట్టుకోవడము. ఏందో అసలు ఈ ప్రపంచం ఎటుపోతుంది, ఏంది, ఏమైతుంది? వీటి ఈ మధ్యల కాలంలో ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. ఇవన్నీ జరగద్దంటే మనమే ఏమన్నా చెయ్యాలి. ఏమంటారు, ఇలాంటివి జరగంగానే ఆన్ ది స్పాట్ మనమే దేవులాడి మనమే చంపేయాలి. వాళ్ళు ఒకటేసారి చంపొద్దు. కాలు, చేతులు అన్నీ విరిగేసి, నాలుకంతా కోసేసి, అంత బాడీ పార్ట్స్ అంతా కట్ చేయాలి. అప్పుడు వాళ్ళకి కూడా తెలవాలి, మేము చంపితే వాళ్ళకి ఎంత పెయిన్ వచ్చిందో వాళ్ళకి కూడా అంతే పెయిన్ రావాలి. అలా చేయాలి. అప్పుడే ఏమన్నా. ఇంకా నేను ఏం చెప్పలేను. ఈ రోజు ఇవన్నీ న్యూస్ వింటేనే చాలా భయంగా ఉంది.